ప్రైజ్ ది లార్డ్. దేవ సన్నిధి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ కాపరి దేవరాజు హ్యాపీ న్యూ ఇయర్ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ నామమున తండ్రి, జరుగుతున్నటువంటి కాలాలను బట్టి ఇదిగో పాతవి గతించెను, నూతనమైన విధానానికి నా తండ్రి నీ మాట చొప్పున పాత సంవత్సరం గతించి నూతన సంవత్సరం నా తండ్రి ఆరంభమైంటున్నది. ఈ ఆరంభ వేడుకలు నా తండ్రి లోకమునకును నా తండ్రి సమస్తమునకును సమస్త మానవాళికి సమాధానం కలుగుటకు దైవ సన్నిధి కాపరిగా ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆనాడు దేవుడి లోకమును ఎంతో ప్రేమించానన్న మాటకు నీవు ప్రేమించినట్టే ఆ ప్రేమను పొందుకొని ఆ ప్రేమ మర్మములతో నా తండ్రి ఈ దినమున దైవ సన్నిధి కాపరిగా నేను బోధిస్తుండగా, నేను మాట్లాడుతుండగా నా స్వరము నీవే నాలోను ప్రవేశించి మంచి మర్మములతో నా తండ్రి నీ యొక్క లోకమునకు దైవ సన్నిధి ప్రేక్షకులు మంచి వర్తమానములు నూతన సంవత్సరంలో అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చింతకు వచ్చి ఆనందించుడి. కమ్ టు ద లార్డ్ అండ్ రిజాయిస్. దేవుడు తన చింతకు వచ్చి ఆనందించమంటున్నాడు. దైవ సంగమా, ఈ దినమున తన దగ్గరకు వచ్చి ఆనందించమంటున్నాడు. ఈ నూతన సంవత్సరములో తనను అనుసరించమంటున్నాడు, తనతో కలిసి మాట్లాడమంటున్నాడు, తన దరి చేరమంటున్నాడు. ఏ కారణం చేతనైనను తన కన్న తండ్రి తన పిల్లలను చేర్చుకున్నట్టుగా తను కూడా ఈ దినమున ఈ నూతన సంవత్సరంలో సర్వమానవాళిని నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను, నేను జన్మించాను. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను అని చెప్పి నా చెంతకు రండి, సమస్త భారం కలిగి ఉన్న ప్రజలారా నా చెంతకు రండి, విశ్రాంతి పొందండి అని చెప్పి చెప్తున్నారు. దేవుని చెంతకు రమ్మని ఆయన ఈ దినమున సర్వమానవాళిని ఆహ్వానిస్తుంటున్నాడు. ప్రియ జనమా, ఈ మాట చొప్పున దీన్ని ఆధారం చేసుకొని సాధ్యమంతరకు మనం మనుషులందరినీ నమ్ముతాం. ఎవరైనా నమ్మకమైన మనుషులు ఒక మాట ఇచ్చి, ఒక మాట చెప్పి నేను నీకు బహుమానం ఇస్తాను, ఆహార పదార్థములు ఇస్తాను, లేదా నీకేదైనా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నన్ను అనుసరించు, నా దగ్గరికి రండి అని చెప్పి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు పిలుస్తారు. వెంటనే ఆ బహుమానం అందుకోవడానికి మనం ఎంత ఆతురతతో వెళ్తామో ఈ దినమున ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుమా అన్నటువంటి తలంపు కలిగి మానవత్వం వెళ్తున్న రోజుల్లో మానవుడు పిలిస్తేనే అంతటి యొక్క మానవునిలో ఆ చూపే తన ప్రేమను, నా దగ్గర ఆస్తులున్న ఐశ్వర్యం ఉన్నది, సమస్తం కలిగి ఉన్నది, నేను మీకు సహాయం చేస్తాను, సహాయకుడిగా ఉన్నాను, వస్త్రదానం చేస్తాను, ఆహార పదార్థములు ఇస్తాను, లేదా
ప్రతి విధమైనటువంటి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ధన సహాయం చేస్తానని చెప్పి మన బంధువులు ప్రేమ కోరి ఆహ్వానించవచ్చు, స్నేహితులు ప్రేమ కోరి ఆహ్వానించవచ్చు. వారు సాయం చేస్తున్నప్పుడు పరిగెత్తి మానవాళి పరిగెడుతుంది. మరి దేవుని చెంతకు మనం పరిగెత్తి ఆయన పిలుస్తున్నప్పుడు ప్రభు చెంతకు రండి, వచ్చి ఆనందించండి అని చెప్పి దినమున వాగ్దానం. ఆ మాటను ఆధారం చేసుకొని మనుషుల మాట మనం ఎలా నమ్మి వెళ్తామో ఈ మాటను బేస్ చేసుకుంటే దేవుడు పిలుస్తున్నాడు. లోకాన్ని కలగజేసిన దేవుడు, మానవుని కలగజేసిన దేవుడు, ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏం బహుమానం ఇస్తాడు? ఈ మానవుడే, దేవుడు సృష్టించిన, దేవుడు కలగజేసిన మానవుడు ఎంత పెద్ద బహుమానం ఇస్తే, లోకమును కలగజేసిన దేవాది దేవుడు ఈ దినమున పిలుస్తున్నాడు, వచ్చి ఆనందించమంటున్నాడు. ఆయన దగ్గర ఎలాంటి బహుమానాలు ఉన్నాయి, వెళ్దాం రండి అని చెప్పి తరలి వస్తే ఎంత బాగుంటుంది. ఈ దినమున నీవు కాదు, నేను కాదు, దూరమున ఉన్న బంధువులు కాదు, స్నేహితులు కాదు, అందరూ పరిగెత్తి ఒకరికొకరు చెప్పుకొని, అయ్యలారా అమ్మలారా, ఈ దినమున ప్రభు ఆహ్వానిస్తుంటున్నాడు, వచ్చి నా దగ్గర ఆనందించండి, నా దగ్గర సుఖశాంతులు పొందండి, ప్రేమ పొందుకోండి, సమాధానం పొందుకోండి అని చెప్పి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. రండి అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, అన్నలారా, తమ్ములారా అని చెప్పి మనం ఒకరికొకరు చెప్పుకొని దేవుని చెంతకు పరిగెడితే ఎంత బాగుంటుంది. ప్రియ దైవజనమా, ఈ మాటను ఆధారం చేసుకొని మనం ఎందరూ నడుస్తుంటున్నాం. మనుషులందరినీ నమ్ముతాం, బంధువులందరినీ నమ్ముతాం, స్నేహితులందరినీ నమ్ముతాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నమ్ముతాం. జీవాధిపతి అయిన ప్రాణం పెట్టినటువంటి దేవదేవుణ్ణి, లోకం కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి, పాపిని రక్షించడానికి వచ్చినటువంటి దేవుని, లోకాన్ని కలగజేసిన దేవుణ్ణి నమ్మడం మంచిదంటారా? అర్థం చేసుకోగలిగినటువంటి వారంగా ఉంటున్నాం, నమ్మగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఇది నమ్మన ఈ వాగ్దానం నెగ్గిస్తుంటున్నాడు. రండి మన వివాదం తీర్చుకుందామని చెప్పి అంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాంతుడు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా దోష భరితమైన ప్రజలారా, పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమైన అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండపడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తనైన చేయబడలేదు. మీ దేశము పాడైపోయేను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయేను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయేను. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను దోసపాదులోని పాకవలెను.
ముట్టడి వేయబడిన పట్టణముల వలెను సీయోను కుమార్తెలు విలువబడుచున్నది. సైన్యములకు అధిపతి బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమాధానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు మాయను, కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకల పోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధి కనబడవలెనని మీరు వచ్చున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము. పుట్టించు దానికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనములను జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాచారము నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సాహములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయడం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారిని న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రవినైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవి వగును. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుని స్తోత్రం. మంచి మర్మములు దినమున తెలియపరుస్తుంటున్నాడు. సంగమా, దేవుడి దినమున మన వివాదము తీర్చుకుందాము రండి అని చెప్పి అంటున్నాడు. రండి, మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వెగను. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. రండి, వచ్చి ఈ దినమనేమంటున్నాడు? వచ్చి ఆనందించమంటున్నాడు. రండి, నీకు మాకు లేదా ఈ లోకమునకు లేదా నాకు ఆ మధ్య వ్యత్యాసం చాలా ఉన్నది, లేదా పాపం అనేటటువంటి ఒక వ్యత్యాసం ఉన్నది. మీరు నా మాట వినటం లేదనేటటువంటి వాదోపవాదాలు దేవుడు ఇదని మనం చేస్తుండని అనుకోవచ్చు. లేదా ఒక తండ్రి కుమారుడితో, ఒక కుమారుడు చెప్పిన పని చేయనప్పుడు లేదా చెప్పినట్లా చదువుకోనప్పుడు ఒక తండ్రి ఎలా మందలిస్తాడో ఈ దినమున దేవుడు కూడా నూతన సంవత్సరమున నిన్ను నన్ను రండి, మన వివాదము తీర్చుకుందాం. పాపం అనేటటువంటి వివాదం నీకు నాకు ఉన్నది, లేదా మీకు నాకు ఉన్నది. ఆ వివాదం తీర్చుకున్నప్పుడు మనము సమాధాన పడతాము. ఇరువురి మధ్య సంధి కుదురుతుంది, మానవులకు మనుషులకు సమాధానం కలుగుతుంది చెప్పి ఈ దినమున దేవుడు మనందరికీ ఈ దినమున వెల్లడి చేస్తుంటున్నాడు. రండి, వచ్చి ఆనందించమని చెప్తుంటున్నాడు. ఆనందించడం రమ్మని చెప్పి పిలిచినప్పుడు మామూలు మనిషి నీతోటి నాతోటి ఉన్నటువంటి మనుషులందరూ ఏదో కార్యం తలంచి మా ఇంటికి రండి, ఈ దినమున నా ఇంటిలో ఒక ఫంక్షన్ చేస్తున్నాను లేదా ఒక పండుగ చేస్తున్నాను రండి అన్నప్పుడు పరుగులెత్తి ఎలా పరిగెడతామో ఆ రీతిగా ఇక్కడ కూడా దేవుడు కూడా మానవుని కలగ చేసిన దేవుడు మనిషి తప్పులు మనిషి పాపములనియు
విచారణ ఏమీ లేకుండా ఈ లోక అధికారి అయితే నువ్వు చేసిన నేరములేంటి అని చెప్పి వాయిదాలు వేసి విచారణ చేసి ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేసి వాదోపవాదాలు చేసి ఎన్నో రకాలుగా సంవత్సరములు జడ్జిమెంట్ లేకుండా ఎంతో ఇబ్బంది పెట్టినట్టుగా మనము ఈ యొక్క మానవ వ్యవస్థలు మనం చూడగలం. ప్రియ సంగమ, ఈనాడు దేవుడు ఇవన్నీ ఈ వాదోపవాదాలు అన్నిటివి లేకుండా మీకు నాకు పాపం అనేది ఒక బంధకంగా ఉన్నది, మధ్య అడ్డుగోడగా ఉన్నది. మీ పాపములని ఈ దినమున క్షమించడానికి సంసిద్ధంగా నేను ఉంటున్నాను. రండి, మన వివాదం తీర్చుకుందాము. చిన్నపిల్లలారా నన్ను నమ్మండి. మీ న్యాయాధిపతులను మిమ్మల్ని ఏం చేశారు? మిమ్మల్ని హింసించారు, బాధలకు అప్పగించారు, ఇబ్బందుల పాలు చేశారు. నేను అలాంటి వాటిని కాదు, మీకు మేలు చేయడానికి దిగి వచ్చాను. ఈ దినమున కన్యమరియ గర్భమున జన్మించాను, పరిశుద్ధుడిగా వచ్చాను, పాపం లేకుండా జన్మించాను. రండి, మన వాదోపవాదాలు తీర్చుకున్న రండి అని చెప్పి ఈ దినమున మనందరికీ దేవాది దేవుడు వెల్లడి చేస్తుంటున్నాడు. మనం నమ్మదగినటువంటి వారముగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇదే మంచి అవకాశం. రండి, మన వివాదం తీర్చుకుందాం రండి అంటున్నాడు. యెషయా గ్రంథం 1:18 యెహోవా మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివైనను. మీరు సమ్మతించి నా మాట వినినేడలా. సమ్మతించి దేవుని మాట అంటే ఆయన చెబుతున్న ప్రతి మాట విన్నట్లయితే ఆ మాటకు సమాధానం ఏంటంటే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఈ యొక్క మంచి ఫలాలు వీటన్నిటినీ నా మాట మీరు విన్నట్లయితే భూమి సంపద అంతా మీకు ఇస్తాను, ఆ ఫలాలలో మీరు అనుభవిస్తారు. రండి, మన వివాదం తీర్చుకుందాం. మన వివాదం అంటే ఏంది? మీ పాపములే నాకు మీకు అడ్డుకోవడం అంటున్నాయి. ఈ దినమున క్షమించడానికి ఈ నూతన సంవత్సరంలో సంసిద్ధత నేను వ్యక్తం చేస్తుంటున్నాను. సమస్త జనాంగమా, సమస్త జనులారా, లోక పాపమును మోయిచున్న దేవుని గొర్రెపిల్ల మన పాపములు మోయడానికి దినమున దిగి వచ్చి ఉంటున్నది. నూతన జన్మించి నీ కొరకు నా కొరకు జన్మించి ఉన్నది. నూతన జన్మ, ఈ కొత్త ఏడు తన యొక్క పుట్టుక రోజున లేదా తన యొక్క పేరు పెట్టినటువంటి రోజున తన యొక్క ధన్యతను తెలియపరుస్తుంటున్నాడు. వివాదాన్ని తీర్చుకుందాం రమ్మని చెప్పి పిలుస్తుంటున్నాడు. సంగమా, దైవజనమా, ఈ మాటను ఆధారం చేసుకొని ఆయనను అనుసరిస్తే ఎంత బాగు, ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంతైనా నమ్మదగినది. దేవుని మాటను ఆధారం చేసుకొని ఇంకా కొంచెం ముందుకు పోదాం. కీర్తనల గ్రంథం, కీర్తనలు 89:1-18 వరకు చదువుకుందామా? యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశం ముందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందుననియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నవి. పరిశుద్ధ దూతల సమాజములోని నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. దేవుని స్తోత్రం. చాలు. దేవుడు ఇక్కడ ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందువనియు నేను అనుకొనుచున్నా, నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసిన. రైట్, దేవుని స్తోత్రం. ఏ దినమున యేసుక్రీస్తు మనకు కుమారుడిగా ఈ భూమి మీద అవతరించాడు. ఏ దినమున భూమి మీద నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు కన్యమరియ గర్భములో జన్మించి మన కొరకు ప్రస్తావిస్తుంటున్నాడు. ఈ మాటను బేస్ చేసుకొని నిబంధన చేస్తుంటున్నాడు. ఈ నిబంధనను మనం ఆధారం చేసుకుని నడిచినట్లయితే ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొని
కొందుననియు నేను అనుకొనిచున్నాను. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసిన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచదను. రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నిబంధన సమస్త మానవాళికి ఇక నిబంధన వర్తిస్తున్నది. నిత్యము నీ సంతానమును స్థిరపరచదను, నిత్యము నీ సంతానమును స్థిరపరచదను. సమస్త మానవాళికి ఇది వర్తిస్తుంటున్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అని చెప్పి అంటున్నాడు. ఈ దినమున దైవ యొక్క జనమ, ఈ దినమున ఒక వాగ్దానం చేస్తుంటున్నాడు. నమ్మువానికి సమస్తం చేయవాడని అంటున్నాడు. నిత్యము నీ సంతానం స్థిరపరచదని అంటున్నాడు. ఈ యొక్క ఆయన నిబంధనలో నేను నీవు ఈ దినమున అందరం కలిసి ఉంటే ఎంత మేలు. ఈ నూతన సంవత్సరములో నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను అని చెప్పిన మాటను మనకు కూడా వర్తిస్తుందని చెప్పి మనం నమ్మినట్లయితే ఈ యొక్క కృపను పొందుకొని ఈ నూతన సంవత్సరములో ఎంతగానో బాగుపడతామని విశ్వసించాలనేది ప్రధాన ఉద్దేశం. కొంచెం ముందుకు వెళితే, యెహో ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నవి. ఆకాశములు కూడా నీ ఆశ్చర్యకార్యములు స్తుతిస్తున్నాయని చెప్పి అంటున్నాడు. ఆకాశములే దేవుని వేడుకుంటున్నాయి, భూమండలమే దేవుని వేడుకుంటున్నది. దేవుని యొక్క రూపంతో చేయబడిన నరుడు మాత్రమే ఆయన మాటను అనుసరించడం లేదు. ఈ ప్రకృతి అంతయు కూడా దేవుని మహిమపరుస్తుంటున్నాయి. ఓ ప్రభు, ఓ ప్రభు అని చెప్పి ఆకాశము మొరపెడుతుంటున్నది, భూమండలం మొరపెడుతూ ఉంటున్నది, సృష్టి యావత్తు మొరపెడుతున్నది. కానీ ఏ మానవుడు మన వివాదం తీర్చుకుందాం రండి అని చెప్పి ఎంత 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 ఆయన నిబంధనలు ఎన్ని మార్లు జ్ఞాపకం చేస్తున్నాడో మనమందరం ఈ దినమున విననైన వారంగా ఉంటున్నాము. ఈ నూతన సంవత్సరంలో ఎంతగానో మనము విననైన వారంగా ఉంటున్నాము. దైవ జనమా, కొంచెం ముందుకు వెళ్దాం. దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? కనుక దేవుడు ఒకడే, దేవుడు ఒకడే. ఎంతైనా దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయనను ఆధారం చేసుకునే ప్రతి వాడికి ఏ బాధయు లేదు, ఇబ్బందియు లేదు, చింతయు లేదు, ఏ సమస్యలు ఎప్పుడూ లేవు. నిజమే, దేవుడు ఎంతగానో నీ కొరకు నా కొరకు నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను. ఆ సూర్యుడు నీవే అయితే నేనైతే ఎంత బాగు. ఎంతైనా ఈ దినమున ఆ యొక్క సహాయము నీవు నేను పొందుకుంటే ఎంత బాగుంటుంది. నూతన సంవత్సరంలో నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ఆ సూర్యుడు నీవే అయితే నేనే అయితే ఎంత మేలు. దైవ జనమా, ఈ మాట నీకు నాకు వర్తించదా? వింటున్న మీకు వర్తించదా? చెబుతున్న బోధిస్తున్న నాకు వర్తించదా? నేను ఒక సూర్యుని కనుగొన్నాను, ఆ సూర్యునికి సహాయం చేయవచ్చానని చెప్పి అంటున్నాడు. ఆ సూర్యుడు నీవైతే ఎంత బాగు, ఆ సూర్యుడు నేనైతే ఎంత బాగు. కనుక సమస్త మానవాళికి మర్మం వర్తిస్తున్నది, ఈ వాగ్దానం వర్తిస్తున్నది. దేవుని కార్యములు ఎంతవరకైనా చాలా మేలుకరమైనటువంటివి. దేవుని మేలులు ఎన్నో ఉన్నాయి. దేవుని ఆశ్చర్యకార్యాలు, దేవుని పిలుపు, ఎన్నో మేలులు మన ముందు ఉంటున్నాయి. ఇవన్నీ గ్రహించబద్ధులమైంటున్నావు ప్రియ సంతానమా, దైవ జనమా. మనమందరం ఈ దినమున లేదా ఈ నూతన సంవత్సరములో ఇటువంటి వాగ్దానాలు ఆధారం చేసుకుని జీవితయాత్రను కొనసాగిస్తే ఎంత బాగు, ఎంత మేలు. మనం కొంచెం ఇంకా ముందుకు పోదాం. పత్రికల పాఠం అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 19 నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యం 19. అపోస్తుల కార్యం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులయుండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను
చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞలను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరని అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకుపోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శిలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతని ఇంటనున్న వారికందరికి దేవుని వాక్యము బోధించారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. దేవుడు ఎంత మర్మములు తెలియపరుస్తుంటున్నాడు. దేవుడు ఎంత మర్మములు తెలియపరుస్తుంటున్నాడు. ఈ దినమున నీకై నాకై ఇక ఎంత ఎంత ఇబ్బందులు ఉంటున్నాను, ఎన్ని బాధలు ఉంటున్నాను. ఆ పౌలు శీలను పట్టుకొని చెరసాల వేసిన కూడా ఆ చెరసాల యొక్క బద్దలైపోయి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ బంధకం నుండి దేవుడు విడిపిస్తుంటున్నాడు వారిని. వెళ్ళి పారిపోవచ్చు, కానీ వాళ్ళు పారిపోలేదు. ఎందుకంటే వాళ్ళు పారిపోయినట్లయితే ఆ యొక్క జైలు అధికారికి ఆయన ఉద్యోగం పోతుంది, లేదా ఆయన ప్రాణం కూడా పోతుంది. ఎలా పోనిచ్చావు, వాళ్ళు ఎట్లా ఏం చేశావని చెప్పి కనుక ఆ భయంతో అతడు వాళ్ళు ఆ యొక్క కోట ఆ యొక్క బద్దలైపోయినప్పుడు వాళ్ళు పారిపోవడానికి ఇష్టపడలేదు. దేవుని యొక్క దేవుడు ఈ దినమున నిన్ను నన్ను విడిపించడానికి చాలినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏ సమస్యల నుండి నిన్ను నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడన్నప్పుడు పౌలు శీలలు యొక్క మంచి మర్మములతో ఇలాంటి నిజమైనటువంటి దేవదేవుని ఆధారం చేసుకొని నడిచినట్లయితే మన పాప భారం ఆయన మీద వేసుకొని మనల్ని సులువైన మార్గంలో నడిపించి మనల్ని సమస్యల నుండి విడుదల చేస్తాడు. ఈ లోక భారము నుండి, ఈ లోకములో బ్రతకడం అంటే అన్ని బరువు భారములే. కష్టపడి చదువుకోవడం భారమే, పని చేయడం భారమే, చదువుకోవడం భారమే, ఏ పని చేయవాలన్నా భారమే, భార్య పిల్లలను పోషించాలన్న భారమే, పిల్లలను పోషించాలని ప్రతి విషయం భారం భారం భారం. ఇంత మంచి పనులు చేసినా కూడా ఇంకో సమస్య, ఎన్నో సమస్యలు. కనుక మానవుడు ఎన్నో బరువు బాధలు వెళ్తుంటున్నాడు, వ్యాధుల గుండా వెళ్తున్నాడు, సమస్యల గుండా వెళ్తుంటున్నాడు. ఇటువంటి సమస్యలు ఎందుకు అతడు ఇంత చింతపడనేలా అని చెప్పి అతని బాధల నుండి విడిపించాలి అని చెప్పి ఆయన కృతానిశ్చయం కలిగి ఈ లోకంలో కన్యమరి గర్భంలో జన్మించి నీ కొరకు నా కొరకు వినతి చేస్తూ ఉంటున్నాడు. ఎన్ని సమస్యలైనా విడిపించడానికి నేను సమర్థుడిగా ఉంటున్నాను.
ప్రియమైన జనమ, ఈ దినమున నమ్మనైనటువంటి వారముగా ఉంచిన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకములో జన్మించాడని, నూతన సంవత్సరంలో ఎన్ని చేయన ఉంటున్నాడని, నీకు నాకు కలిగిన ఇబ్బందులను తొలగిస్తానని చెప్పి పౌలు శీలను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని విడిపించడానికి ఎన్నో బంధకాలు అడ్డంగా ఉన్నప్పటికీ కూడా జైలు గోడలు పగలగొట్టినట్టుగా చూస్తుంటున్నాం. కానీ దేవుని యొక్క ప్రేమ బట్టి వాళ్ళు తిరిగి అదే జైలులో మేము తప్పించుకొని పోతే, దేవుడు విడిపించినప్పుడు మేము తప్పించుకొని వెళితే అతని ఉద్యోగం పోతుందని చెప్పి పారిపోకుండా వాళ్ళు అక్కడే నిలబడినట్టుగా మనం చూడగలం. కనుక మన నమ్మకం ఈ దినములో ఎలాగ ఉంటున్నది. సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోవడము, లేదా పొరపాట్లు మనమే చేసి ఇతరుల మీద వేయటము, ఎంతకాలం తప్పించుకోగలము. నిజమైన దేవుని గుర్తించకుండా ఈ దినమున నిజమైన దేవుడు నేను వచ్చాను, ఆ సమస్యతో నాకు చెప్పండి, వివరణ చేయండి, నేను విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఈ నూతన సంవత్సరం మీకు వచ్చినటువంటి ఆలోచనలు, మీకు వచ్చినటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి ఈ దినమున మనందరినీ హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం. సువార్తల భాగం లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వరకు. లూకాసు వార్త 19 1 నుంచి 10 వరకు చూద్దాం. లూకా 19:1 నుంచి. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పెట్టబడిన దాన్ని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయు వాడవునై కఠిను. లూకా 19:1 నుంచి చదువుకుందాం దేవుని వాక్యం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తపు దారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకుంది. జక్కయ్య నిలువబడిన, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. చాలా మంచి. చూడండి, ఇక దేవుడు ఏదైనా మన ఒక ధనవంతుని ఇంటికి, ఒక ట్యాక్స్ ఆఫీసర్కు, లేదా అక్రమ మార్గంలో వడ్డీ వ్యాపారి ఇంటికి వడ్డీలో ఇచ్చేవాళ్ళు, ఇట్లా ఫైనాన్స్కి ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారు, 1కి 10 లేక 10కి 20 అని చెప్పి వసూలు చేసుకుంటుంటారు. ఆ రీతిగా జక్కైనటువంటి ధనవంతుడు, ఒక ట్యాక్స్ ఆఫీసరు, లేదా ఎక్కువ వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాడు, అటువంటి వాడి ఇంటికి దేవుడు ఈ దినమున నేను మీ ఇంటికి రావాల్సి ఉన్నది, మీ ఇంట్లో బస చేయవలసి ఉన్నది అంటున్నాడు. ఈ దినమున ఒకవేళ మనం కూడా ఆ జక్కే లాగా, ట్యాక్స్ ఆఫీసర్ లాగా మనం కూడా అట్లాంటి తప్పిదములు చేసి ఉన్నట్లయితే ఈ దినమున దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో బస చేస్తే ఆయనకిచ్చే ఆన్సర్ మనం ఏంటి? ఆయన దేవుడు ఆ యొక్క పొట్టి జక్కని ఏమీ అడగలేదు. ఈ దినమున మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో భోజనం చేస్తాను, మీ ఇంట్లో బస చేస్తాను అంటున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? పొట్టి జక్కయ్య, అయ్యా ప్రభువా, నీవు నా పొరపాట్లు ఎంచడానికి వస్తున్నావు అయ్యా, నేను ఒకరికి 4 ఇస్తాను, నేను పొరపాటు చేశాను, ట్యాక్స్ వసూలు చేశాను, వడ్డీ వ్యాపారం చేశాను, కానీ
ఈ దినమున నేను 1కి 4 ఇస్తాను. పొరపాటు అన్నయ్య, నీవు నా ఇంటికి వస్తున్నావు అంటే నన్ను సరిచేయడానికి వస్తున్నావు అని చెప్పినటువంటిది. ఈ దినమున దైవజనమా, ఈ దినమున నీ ఇంటికి నా ఇంటికి మనందరి ఇళ్లకు దేవదేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మీ ఇంటికి మా ఇంటికి మనందరి ఇళ్లకు వచ్చినప్పుడు, నిన్ను నన్ను క్వశ్చన్ చేసినప్పుడు, క్వశ్చన్ చేయడం ఆయన ఇంటికి వచ్చినప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది? నేను మీ ఇంటికి వస్తున్నాను, మీ ఇంట్లో బస చేస్తాను, మీ ఇంట్లో భోజనం చేస్తానని చెప్పి నజరేయుడు పొట్టి చెక్కని అడిగినట్లుగానే ఈ దినమున ఈ నూతన సంవత్సరంలో నిన్ను నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? నీ ఆన్సర్ ఏమై ఉంటున్నది? నువ్వు ఏ రీతిగా జవాబు చెప్పాలనుకుంటున్నావు? ప్రియ దైవజనమా, ఏ రీతిగా నువ్వు సిద్ధపడుతున్నావు? దేవుడు ఈ దినమున నీ ఇంటికి వస్తానంటున్నాడు. వాడికి నువ్వు ఎలాంటి జవాబు ఇస్తావు? సిద్ధపడి ఉంటున్నావా? అబ్బో ప్రభు వస్తున్నాడని చెప్పి సిద్ధపడి ఉన్నవా? మనము మేల్కొనవలసినటువంటి వారము ఉంటున్నాం. దైవజనమా, నిన్ను నన్ను సర్చ్ చేయడానికి ఈ దినమైన నూతన సంవత్సరములు ఆయన కలిసి నీ ఇంటికి నా ఇంటికి మనందరి ఇండ్లకు ఈ లోకానికి దిగి వచ్చి మనందరి ఇండ్లలో బస చేయడానికి సంసిద్ధపడి వస్తున్నాడు. మీ ఇంట్లో బస చేయవలసి ఉన్నది, మీ ఇంట్లో భోజనం చేయవలసి ఉన్నది అని చెప్పి ఈ దినమున లోకానికి హెచ్చరిక చేస్తుంటున్నాడు. లోకములో ఉన్న ప్రతి ఇంటిని నేను దర్శిస్తానంటున్నాడు, ప్రతి ఇంటిలో భోజనం చేస్తా అంటున్నాడు, ప్రతి ఇంటిలో బస చేస్తా అంటున్నాడు. ఈ దినమున ఈ మర్మము గొప్పది. ఇలాంటి మర్మం తెలుసుకొని మనం నడిచినట్లయితే మనల్ని మనం సర్చ్ చేసుకోవాలి. మన దగ్గర ఎలాంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయా? ఆ పొట్టి చెక్కయ్య 1కి 10 రూపాయలు వసూలు చేసేవాడు, 1కి 20 రూపాయలు వసూలు చేసేవాడు. ఆ యొక్క దేవుని యొక్క విధి విధానాలు తెలుసుకొని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు స్వభావం తెలుసుకొని, అయ్యా నేను పాపిని, పాపం చేశాను, 1కి 10 రూపాయలు వసూలు చేశాను, 10కి 100 చేశాను, ఇట్లా చాలా మోసం చేశానయ్యా. కనుక నేను దేవుడు చెప్పకముందే, అడగకముందే ఆయన ఎలా సరెండర్ అయిపోయినాడు, ఒప్పుకున్నాడు ఆయన. ఈ రీతిగా మనం కూడా దేవుడు నిన్ను నన్ను అడగకముందే, ఆయన మన ఇంటికి రాకముందే మనం సిద్ధపడి మనం కూడా సరెండర్ అయిపోయి, ప్రభువా నేను పొరపాటు చేస్తున్నాను, తప్పిదం చేస్తుంటున్నాను, నా సహోదరుని ఎడల, నా తమ్ముని ఎడల, నా చెల్లి ఎడల, నా అన్న ఎడల, నా బంధువు ఎడల, లేదా నా స్నేహితుల ఎడల నేను పాపం చేస్తుంటున్నాను, పొరపాటు చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి మనందరం కూడా సరెండర్ అయిపోయి దేవునికి ఈ యొక్క మొరపెడితే ఎంత బాగు, ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ దినమున మనమందరం గ్రహించబద్ధమైనావు. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతమైన మిక్కిలి నా ప్రేమగల తండ్రి యేసయ్య, నా ప్రభు, ఈ దినమున నా తండ్రి జక్కయ్య ఇంటికి వచ్చినట్టుగానే మా అందరి ఇండ్లను దర్శిస్తానంటున్నావు. మా ఇంటిలో భోంచేస్తానంటున్నావు, సర్వమానవాళి ఇంటిని దర్శిస్తా అంటున్నావు, సర్వమానవాళి ఇంటిలో బస చేస్తా అంటున్నావు నా తండ్రి. ఆ రీతిగా నా ప్రభువా, ఈ వాక్యమైనటువంటి ప్రతి కుమారుడు కుమార్తె ప్రతి ఇంటికి నువ్వు వెళ్తానంటున్నావు, వారి ఇళ్ళలో భోంచేస్తా అంటున్నావు, వారి ఇళ్ళలో బస చేస్తా అంటున్నావు తండ్రి. వాళ్ళందరూ కూడా నా తండ్రి నా ప్రభువా నీకు వెల్కమ్ చెప్పేటట్టు నా తండ్రి నా ప్రభువా, రా ప్రభువా మా ఇంటికి రా ప్రభు అని చెప్పి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె నా తండ్రి నేను ఆహ్వానించేటట్టు సహాయం చేయమని, ఈ యొక్క నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో కొత్త ఆశీర్వాదాలు పంపించమని ప్రభు మొరపెడుతుంటున్నాను. ఈ ప్రజల పక్షమున నా తండ్రి దీవెనలు అడుగుతుంటున్నాను తండ్రి. ఏదైనా నీవు అడిగే ఆశీర్వాదం ఏమంటే నేను వస్తానని చెప్పింటున్నావు ప్రభు. నువ్వు వచ్చినట్లయితే నా తండ్రి నా ప్రభు మేమందరం సిద్ధపడి ప్రభు వస్తుంటున్నాడు, ప్రభు సిద్ధపడి ఉన్నాడు, నా ఇంట్లో బస చేయడానికి వస్తుంటున్నాడు, నా ఇంట్లో భోజనం చేయడానికి వస్తున్నాడు అని చెప్పి ఆ యొక్క వాగ్దానం మేము తెలుసుకొని సిద్ధపడి ప్రభు నిన్ను ఆహ్వానించడానికి మేము వెనకంజ వేయకుండా నీ ఆహ్వానం అందుకొని ప్రభు నా ఇంటికి రా అని చెప్పి నీకు అతీతం ఇచ్చి నీ ఆశీర్వాదం పొందుకుంటే ఎంత మేలున్నా తండ్రి. ఆనాడు అబ్రహాం ఇంటికి అబ్రహాం దర్శించడానికి వెళ్ళావు, అబ్రహాంను ఆశీర్వదించావు, మీదటికి నీకు కుమారుడు కలుగునుగా అని చెప్పి ఆశీర్వదించావు. ఆకాశం చూపించి నక్షత్రములు ఎంచుకో, నీ సంతానం కూడా నక్షత్రంలో వర్ధిల్లుతాయన్నావు.
ఇసుక రేణువును చూసి ఇసుక రేణువుల వలె నీ సంతానం వర్ధిల్లుతుంది నిలిచిపెన్నావు. ఈ దినమున అలాంటి ఆశీర్వాదాలు ఈ దినమున వాక్యమైన జన సమూహానికి ఈ వాగ్దాన ఫలం అందించమని త్రియేక దేవుని నామమున మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమిలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్.